అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడ్వాన్స్ అని కాదు, ప్రతి మన 360 రోజులు ఉమెన్స్ డేనే. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యం మన వల్ల. అయితే నేను ముందుగా చెప్పాలనుకునేది, మనకి ఉమెన్స్ డే అంటే ఆటలు పాటలు వచ్చి డెకరేషన్ ఇవన్నీ కాదు. ఉమెన్స్ డే అనేది 1908లో స్టార్ట్ అయింది. మహిళలు 15,000 మంది మహిళలు కలిసి ఆడవాళ్ళకి సమాన హక్కులు కావాలి, ఓటు హక్కు కావాలి అని చెప్పేసి, 10 గంటల సమయం తగ్గించాలి అని చెప్పేసి 15,000 మంది పోరాటం జరిగింది. ఈ 15,000 మంది పోరాడుతుంటే 1909లో ఉమెన్స్ డే అనేది మనకు వచ్చింది. మనకి ఆ హక్కులు వచ్చాయి. అప్పటి నుంచే మనకి శాలరీ మంచిగా వస్తుంది. 8 గంటలు డ్యూటీ అవర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అప్పటి నుంచే మనకి ఓటు హక్కు వచ్చింది. అంతకుముందు మనకి ఓటు హక్కు లేదు. ఆ తర్వాత ఆ రోజు నుంచి మార్చి 8ని ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా ఉమెన్స్ డే అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు వల్ల ఈ రోజు మనం ప్రతి ఒక్క మహిళ చదువుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రంగాల్లో ముందుకు రాణిస్తున్నారు. అలాంటి మహిళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్క ఊరిలో మహిళలు ముందుకు రాణించాలి. మగవాళ్ళు కూడా మహిళలకి సపోర్ట్ చేయాలి. ఈ ఒక్క రోజే కాదు, ప్రతిరోజు సపోర్ట్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇందిరాగాంధీ గారు, మనం మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల్లోనే మన పురుషులకి ఏ మాత్రం తక్కువ కాదని చెప్పేసి అందరికీ నిరూపించారు ఇందిరాగాంధీ గారు. అలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. రాజకీయాల్లో అయినా సరే ఏ మహిళ అయినా ముందుకు రావాలంటే ముందు వచ్చే మాటలకి భయపడుతున్నారు. నీకెందుకు ఆడపిల్ల అని చెప్పేసి అంటున్నారు. నీకెందుకు ఆడపిల్ల అనే మాట కన్నా నువ్వు ఆడదానికి నీకేం తక్కువ అనే మాట మనం వినాలి. ప్రతి ఒక్క మహిళలో మనం వినాలి. మరియు ఇంకా మదర్ తెరీసా గారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్క మహిళల్లో దీర్ఘశాంతం ఉండాలి ఎల్లప్పుడు. ఎందుకంటే చాలా చికాకులు ఉంటే రోజు మొత్తంలో ఇల్లు చూసుకోవాలి, బయట మనం డ్యూటీ చూసుకోవాలి, చాలా టెన్షన్స్ ఎదురవుతాయి. కాబట్టి మనలో ఎప్పుడో శాంతి అనేది కోల్పోకూడదు. ఆమెలో ఉన్న ప్రేమ మనలో ఉండాలి. ఆవిడని మనం ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు సాగిపోవాలి. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు ఒక నిదర్శనంగా నిలిచారు. ఈ రోజు ఈ తరంలో మనం కూడా నిదర్శనంగా నిలవాలి. మనం ఇంకో తరానికి మనం ఆదర్శంగా ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. మహిళలందరూ వచ్చే తరంలో మన గురించి చెప్పుకునేలాగా మన చరిత్ర సృష్టించాలని కోరుకుంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ, నాకు అడగగానే నేను దయాకర్ రెడ్డి గారిని అడిగాను, నేను ఇలా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాను సార్ అని. అడగగానే నాకు కన్వెన్షన్ ఇచ్చారు. సార్ నీకెందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఏంటి అని కూడా ఏం అనలేదు. ఆడపిల్లని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో దయాకర్ రెడ్డి సార్ నాకు ఇది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ రెడ్డి సార్. ఎందుకంటే కళ అనేది కొందరికి పరిమితమైంది. వారిని ప్రోత్సహించే విధానం ఏంటంటే వారి కళని మనం చూస్తూ వింటూ ఉన్నవాళ్ళని చప్పట్టుకోవడం. ఎందుకంటే నేను కూడా కళాకారిని, నేను స్టేజ్ ఆర్టిస్ట్. అందుకని కళాకారులుగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి నేను ఈ రోజు మీ ముందుకు ఒక సీనియర్ న్యాయవాదిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద నిలుచున్నాను. ఈ వేదికకు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సోదరి హారిక గారికి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారికి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు సంతోష్ గారికి, అలాగే సోదరి జావేద్ గారికి, సోదరి మంజుల గారికి, సోదరి కరుణ గారికి, నా ముందున్న సోదరీమణులు సోదరులందరికీ కూడా మరొకమారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా వేదిక మీద మాట్లాడాలి అంటే అందరూ మాట్లాడగలరు, కానీ మాట్లాడటానికి సంకోచించే వాళ్ళు చాలా ఎక్కువ మందిగా ఉంటారు. ఆ సంకోచాన్ని వీడితే వేదిక లేఖనం గొప్ప కాదు, వేదిక మీద మాట్లాడటం అనేది కూడా అంత పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఈ రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మా సోదరి సాయి సంగీత జిల్లా అధికారి వారి ద్వారా సోదరి గారు రాత్రి నాకు సుమారు 10 గంటలప్పుడు కాల్ చేశారు. నాకున్న అలవాటు ఏంటంటే 99.9% నన్ను ఎవరు ఏదడిగినా లేదు కాదు అనే అలవాటు లేదు కదా, మనస్తత్వం కాదు. అందువల్ల రాత్రి 10 గంటలకి నన్ను సమయం అడిగినా ఇవాళ మా అడ్వకేట్స్ లేడీ అడ్వకేట్స్ కూడా ఇవాళే మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉన్న విషయం ఏంటంటే ఈ రోజు మన చేతిలోనే మనకు ఒక పెద్ద ప్రపంచం ఉంది, అదే సెల్ ఫోన్. ఏ విషయం కావాలన్నా ఒకసారి ఇలా వీళ్ళ మక్కగానే అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఎంతమంది దాన్ని ఉపయోగించుకొని మనకు అవసరమైన విషయం మనం తెలుసుకుందాం అనుకునేవాడు ఎంతమంది ఉన్నారు? విషయం తెలిసినా కానీ ఈ అవగాహనని 10 మందికి పంచి ఇది అవసరమైన వాడికి ఉపయోగపడాలి అనుకునేవాడు ఎంతమంది ఉన్నారు? తెలిసిన దాన్ని ఆ సందర్భంలో ఉపయోగించుకొని తనకు తను ముందుకు వెళ్లి గొప్పగా పనిచేసి సమాజ అభివృద్ధిలో పాల్పంచుకోగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఇది ప్రశ్న. కాబట్టి ఈ రోజు ఇలాంటి వేదికలు అనేది అవసరమైంది, ఇలాంటి మైకులు, ఇలాంటి మాట్లాడే సందర్భాలు అవసరమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.